I'm Ramanjanelu and welcome back to our channel Made Easy and Education Career Guidelines. So in today's video, we will exploring into the another important chapter from the classes social studies, that is confronting marginalization. So we will explore how marginalized groups fight for the rights and the laws that protect them and the role of the government in their upliftment. So let's get started. So begin with wait a minute. So begin with how the how confronting the marginalization was done. So here we'll mainly highlight the legal measures, social movements, government policies, and awareness and education. First one, legal measures. So legal measures use laws to protect marginalized groups. For example, laws against discrimination and for land rights. సో అయితే ఇప్పుడు ఈ మార్జినలైజేషన్ని ఎదుర్కోవడానికి ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ లీగల్ పరమైన కొన్ని మెజర్స్. అవేంటంటే కొన్ని లాస్ యూస్ చేసుకొని ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ని కాపాడుకోవడం. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని లాస్ ఉంటాయి, లైక్ ఇప్పుడు వాళ్ళని డిస్క్రిమినేషన్ చేయకుండా ఆపే లాస్, అంటే రైట్ టు ఈక్వాలిటీ ఉంది. దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు సమానమే. ఇక్కడ అంటే లైక్ ఇప్పుడు వీళ్ళని డిస్క్రిమినేట్ చేయడం కుదరదు అనమాట. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రైట్స్ ఉంటాయి. ఆ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదివాసీస్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అనేవి వాళ్ళకి చెందుతాయి అనమాట. ఆ ల్యాండ్స్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వకూడదు, ఇట్లా అనమాట. దెన్ సెకండ్ వన్, social movements. So these are protests, campaigns and demanding justice and equal treatment. సో కొన్ని ఏంటంటే ఈ సామాజిక పరమైన ఉద్యమాలు. ఇవేంటంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు, క్యాంపెయిన్స్ ఇవి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం, అట్లాగే వాళ్ళకి సమానమైన ట్రీట్మెంట్ని వాళ్ళకి అందించడం కోసం వీళ్ళు ఎక్కువ ఈ క్యాంపెయిన్స్, ప్రొటెస్ట్ ద్వారా డిమాండ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్. సో దీస్ ఆర్ అఫర్మేటివ్ యాక్షన్స్ అండ్ రిజర్వేషన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది మార్జినైజ్డ్ గ్రూప్స్. సో వాట్ ఈస్ అఫర్మేటివ్ యాక్షన్? సో అఫర్మేటివ్ యాక్షన్ is one of the practice or policy who uplift the marginalized groups. అంటే ఇది ఏంటంటే ఈ అఫర్మేటివ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు హిస్టారికల్లీ అంటే చారిత్రపరంగా వాళ్ళు ఈ మార్జినలైజేషన్ గురైనప్పుడు వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడాన్ని దాన్ని అఫర్మేటివ్ యాక్షన్ అంటారు. సో అట్లాగే వాళ్ళకి రిజర్వేషన్ అందించడం, అట్లాగే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అందించడం ద్వారా వాళ్ళని ఉన్నత స్థాయిలో మనం నిలబెట్టవచ్చు. ఇవి గవర్నమెంట్ పాలసీస్. దెన్ ఫోర్త్ మెజర్ ఈజ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. సో రైజ్ అవేర్నెస్ టు ఛాలెంజెస్, స్టీరియోటైప్స్ అండ్ ప్రమోట్ ఇంక్లూషన్. సో ఎట్లాగే ఇప్పుడు ఈ మార్జినలైజేషన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన కొన్ని అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ లైక్ అవి అందించడం ఈ పీపుల్స్కి. అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఈ స్టీరియోటైప్స్ కానీ బిలీవ్స్ని ఛాలెంజ్ చేసి మనల్ని కలుపుకోవడం, దాన్ని ప్రమోట్ చేసినప్పుడే ఈ మార్జినలైజేషన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ కాన్ఫ్రంటింగ్ ది మార్జినలైజేషన్ ఈజ్. అంటే ఇవన్నీ ఏంటంటే మనం మార్జినలైజేషన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి ఇవన్నీ మెజర్స్ అనమాట. అవి లీగల్ మెజర్స్ అవ్వచ్చు, సోషల్ మూమెంట్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ప్లేస్ కీ రోల్ ఇన్ ది కాన్ఫ్రంటింగ్ ది మార్జినలైజేషన్. దెన్ కమింగ్ టు ది another major issue in this chapter, that is invoking fundamental rights. So this meaning using constitutional rights to protect oneself from the injustice. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కలుపుకుపోవడం ద్వారా మనం మార్జినలైజేషన్ని ఎదుర్కోవచ్చు. అది ఎలా అంటే ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనకి కొన్ని రైట్స్ని ఇస్తుందో, అది ఇవ్వటం ద్వారా మనకంటే మన వన్ సెల్ఫ్ని మనం ఈ అన్యాయం నుండి కాపాడుకోవచ్చు అనమాట. ఇది ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్ ఉండటం వల్ల జరిగే మనకు ప్రయోజనం అనమాట. సో రైట్స్ ఏంటి? సో రైట్స్ ఇంక్లూడ్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్
right to freedom of religion and cultural and educational rights. And last one, right to constitutional remedies. So first one, right to equality. Here there is no discrimination under this right. అంటే రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటి, అంటే సమానంగా ఉండటం అనమాట, సమానత్వంగా ఉండే హక్కు. ఇక్కడ ఏంటంటే ఒకరి మధ్య ఒకరికి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. తద్వారా ఏమవుతుంది, మనకి ఇన్జస్టిస్ నుండి జస్టిస్ అనేది పొందగలం. సో అంటే అన్యాయంగా జరగదనమాట. బేస్డ్ ఆన్ అది ఏ పరమైన కావచ్చు, లైక్ రిలీజియన్ పరంగా, మతం పరంగా, రేస్ పరంగా, జెండర్ పరంగా ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. ఇంకోటి రైట్ టు ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అండ్ మూమెంట్. సో అండర్ దిస్ రైట్ we have freedom to express and we have to express ourselves and also through speeches and like movements etc. అంటే ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ప్రకారం ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు, లైక్ మన భావాలను లైక్ అందరికీ తెలిసేలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని సౌమ్యంగా మనం మూమెంట్స్ అనేవి చేయొచ్చు, ఉద్యమాలు అనేవి చేయొచ్చు. కానీ ఇవన్నీ ఎలా అంటే వేరే వ్యక్తులకి అవి అంటే లైక్ వేరే వ్యక్తిని గాయపరిచే విధంగా మాత్రం ఇవన్నీ ఉండకూడదు. అది ఇంకోటి. దెన్ కమింగ్ టు ద థర్డ్ రైట్, దట్ ఈస్ రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది ఫోర్స్డ్ అండ్ చైల్డ్ లేబర్. అంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అగైనెస్ట్‌గా ఉన్న రైట్ అనమాట. ఇదేంటంటే ఎవరైతే ఇప్పుడు అంటే లైక్ లేబర్స్ని ఫోర్స్ చేసి లైక్ వర్క్ చేపిస్తారు కదా, అంటే లైక్ వెట్టి చాకిరీ, ఆ వెట్టి చాకిరీ నుంచి ప్రొడక్షన్ ఇస్తుంది. అలాగే ఎవరైతే చైల్డ్ లేబర్ ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడానికి ఈ రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది రైట్ అనేది ఉపయోగపడుతుంది. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ రైట్, దట్ ఈస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో it is the freedom, this right provides the freedom to practice and spread religion. సో అంటే మనకు నచ్చిన రిలీజన్ని మనం ఎన్నుకునే హక్కు అనమాట ఇది. ఈ యొక్క రైట్ ప్రకారం ఏంటంటే మనకు నచ్చిన రిలీజన్ని అంటే లైక్ ఫాలో అవ్వచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని వ్యాప్తి చేయొచ్చు అనమాట, స్ప్రెడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకోటి ఫిఫ్త్ రైట్, దట్ ఈస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో అండర్ దిస్ రైట్స్ ప్రొవైడ్ ఫర్ ది మైనారిటీస్ టు ప్రిజర్వ్ కల్చర్ అండ్ రన్ ఇన్స్టిట్యూషన్. అంటే ఈ యొక్క కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రకారం ఏంటంటే ఇవి ఎవరైతే మైనారిటీస్ ఉంటారో వాళ్ళ యొక్క కల్చర్స్ని, అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవచ్చు. అట్లాగే వాళ్ళ యొక్క సంస్కృతికి అనుగుణంగా ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేవి వాళ్ళు ఏర్పరచుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంట్లో గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దెన్ లాస్ట్ వన్, దట్ ఈస్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో అండర్ దిస్ రైట్ టు సీక్ జస్టిస్ ఇన్ కోర్ట్స్ ఇఫ్ రైట్స్ ఆర్ వైలేటెడ్. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ దీని ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ మన హక్కులకి ఏదన్నా భంగం కలిగినప్పుడు మనం డైరెక్ట్గా కోర్టులో వెళ్ళొచ్చు. లైక్ మన రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం కోర్టుని సంప్రదించడం ద్వారా మనకి అనేది న్యాయం జరుగుతుంది. సో ఇలా మన ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అనేవాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క అభివృద్ధిలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట ఇది. సో దెన్ కమింగ్ టు ద అనదర్ మేజర్ ఇష్యూ దట్ ఈస్ ఇన్ దిస్ చాప్టర్, దట్ ఈస్ లాస్ ఫర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. అంటే ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ సంబంధించిన కొన్ని లాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. అండర్ దిస్ యాక్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ దళిత్స్ అండ్ ఆదివాసీస్ ఫ్రమ్ వైలెన్స్, డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఈ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది ఈ దళిత్ని, ఆదివాసీస్ని అంటే వైలెన్స్ నుంచి, డిస్క్రిమినేషన్ నుంచి, ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కాపాడుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి కులపరమైన వైలెన్స్ కంటే లైక్ వాళ్ళని దూషించి వాళ్ళు బాధ పెట్టే విధంగా ఎవరైనా పాల్పడితే ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళని అంటే లైక్ వాళ్ళ మీద లీగల్ పరమైన యాక్షన్ తీసుకొని ఈ SC/ST పీపుల్స్ని అంటే లైక్ దళిత్స్ని, ఆదివాసీస్ని కాపాడుతుంది అనమాట. దెన్ సెకండ్ వన్, దట్ ఈస్ రిజర్వేషన్ పాలసీస్. సో దీస్ ప్రొవైడ్ కోటాస్ ఫర్ SC/ST, OBC ఇన్ ఎడ్యుకేషన్, జాబ్స్ అండ్ పాలిటిక్స్. అంటే
ఈ రిజర్వేషన్ పాలసీస్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీపుల్ ఉంటారో వీళ్ళకి ఎడ్యుకేషన్‌లో, జాబ్స్‌లో, పాలిటిక్స్‌లో కొంత కోటాని రిజర్వ్ చేస్తదనమాట. అలా చేయడం వల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తారనమాట అది. దెన్ థర్డ్ వన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. అండర్ ద అండర్ అండర్ దిస్ యాక్ట్ ఇట్ గ్రాంట్స్ ఆదివాసీస్ టు రైట్స్ టు దేర్ యాన్సిస్ట్రల్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్. అంటే ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారం ఏంటంటే, ఇదేం చేస్తది, ఎవరైతే మన ఆదివాసీస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల యొక్క ల్యాండ్‌కి సంబంధించిన హక్కులను, అట్లాగే ఈ అడవుల పైన సమగ్రపరమైన హక్కులను ప్రొవైడ్ చేస్తాయనమాట. ఈ యొక్క యాక్ట్ ప్రకారం. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఇట్ ensures free education for all children aged from 6 to 14, ఎస్పెషల్లీ మార్జినలైజ్డ్ గ్రూప్స్. సో ఇంకో మేజర్ యాక్ట్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2006. ఇది ఏం చేస్తుంది, ఎవరైతే చిన్నపిల్లలు 6 to 14 ఇయర్స్లో పిల్లలు ఉంటారో వీళ్ళకి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే మార్జినలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారో వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. So this is all about the laws which are available for the marginalized groups to further upliftment. So then coming to the last and major issue in this chapter, that is Adivasis demands and the 1918 Act, SC/ST Atrocities Act. So first one, that is Adivasis demand. So Adivasis demanded first one, land rights, cultural representation, political representation, and access to education and healthcare. First one, land rights. So they demanded the recognition of their traditional lands and forest right. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ గమనించినట్లయితే ఆదివాసీస్కి ఒకటేంటంటే వాళ్ళ యొక్క సాంప్రదాయపరమైన ల్యాండ్ రైట్స్ని గుర్తించాలి. అట్లాగే ఈ అడవుల పైన ఉన్న సమగ్రపరమైన వాళ్ళకు ఉన్న రైట్స్ని కూడా మనం గుర్తించాలి. ఇంకోటి కల్చరల్ ప్రిజర్వేషన్, అంటే వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకునే విధంగా మనం వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కల్చరల్ ప్రిజర్వేషన్, దట్ ఈస్ రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ యూనిక్ కల్చర్స్ అండ్ లాంగ్వేజ్. సో ఈ యొక్క కల్చరల్ ప్రిజర్వేషన్ ఏంటంటే, ఏదైతే వాళ్ళకు కొన్ని భిన్నమైన సంస్కృతి అట్లాగే వాళ్ళ యొక్క భాషలు ఉంటాయి అన్నమాట, వాటికి సంబంధించి మనం గుర్తింపు ఇవ్వాలి, అట్లాగే గౌరవించాలి. సో ఇంకోటి థర్డ్ వన్, దట్ ఈస్ పొలిటికల్ రిప్రజెంటేషన్. సో గ్రేటర్ పార్టిసిపేషన్ ఇన్ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్. సో థర్డ్ డిమాండ్ ఏంటంటే, వాళ్ళకి రాజకీయపరమైన గుర్తింపుని అందించడం. అది ఎట్లా, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఉన్నతమైన గుర్తింపు అనేది అందించాలన్నమాట. ఇంకోటి ఫోర్త్ వన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. హియర్ ఇట్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఫోర్త్ డిమాండ్ ఏంటంటే, వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్ అట్లాగే హెల్త్ కేర్ని మనం ప్రొవైడ్ చేయాలి. అవి ఎందుకంటే అవి ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ఎసెన్షియల్ సర్వీస్ అనే ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలి. ఇవి ఓవరాల్గా ఆదివాసీస్ యొక్క డిమాండ్స్ అనమాట. దెన్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ఓకే వెయిట్ ఎ మినిట్. uh, 1987 SC/ST Atrocities Act. So this act, it protects against atrocities, make violence and discrimination against Adivasis illegally, and also legal remedies. It provides accessible legal help for the victims and punishment for offenders. It prescribes stricter penalties for crimes against Adivasis. సో ఫైనల్లీ ఈ 1989 SC/ST Atrocities Act ఏంటంటే, ఇది ఎవరైతే ఈ కులపరమైన దౌర్జన్యాలకు గురి చేస్తారో, అంటే కులం పేరు చెప్పుకొని దౌర్జన్యానికి పాల్పడతారో వాళ్ళ నుంచి వీళ్ళు కాపాడుకోవడానికి ఈ యొక్క యాక్ట్ అనేది కాపాడుతుంది. అది ఎట్లా అయినా సరే, అంటే లైక్ డిస్క్రిమినేషన్ నుంచి, వైలెన్స్ నుంచి. అది ఇంకోటి ఏంటంటే, ఇది కొన్ని లీగల్ రెమెడీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే లైక్ ఇప్పుడు కొంత లీగల్ సపోర్ట్ని వాళ్ళకి అందిస్తుంది. ఎవరైతే ఇందులో విక్టిమ్స్ అయి ఉన్నారో వాళ్ళకి లీగల్ సపోర్ట్ అందిస్తుంది. ఎవరైతే ఈ అక్యూజర్స్ ఉంటారో, అఫెండర్స్ ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. లైక్ 6 year పెనాల్టీస్ ఉంటాయి. ఎవరైతే ఈ ఆదివాసీస్కి అగైనెస్ట్గా
అట్రాసిటీస్ చేస్తారో వాళ్ళ నుంచి ఇది కాపాడుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆదివాసీస్ డిమాండ్ అండ్ 1989 అట్రాసిటీస్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్. సో ఫైనల్లీ మనం దానికి టు సమ్ ఇట్ అప్ summary. So it confronting the confronting marginalization involving legal and social political action, and marginalized groups like Adivasis demand land rights, cultural respect and representation. So key laws like SC/ST Atrocities Act help to protect them from the exploitation and ensure justice. సో ఫైనల్లీ మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ మార్జినలైజేషన్ ఎదుర్కోవడానికి ఏం కావాలి, కొన్ని లీగల్ మెజర్స్ కావాలి, ఈ సామాజిక పరమైన లైక్ సోషల్ మెజర్స్ ఉండాలి, అట్లాగే పొలిటికల్ యాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో మనం అప్పుడే మనం ఈ మార్జినలైజేషన్ ఎదుర్కోగలం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ మార్జినలైజేషన్ గ్రూప్స్ ఉన్నారో లైక్ ఆదివాసీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని ల్యాండ్ రైట్స్ని మనం అందించాలి. అట్లాగే ఏదైతే వాళ్ళకి యూనిక్ కల్చర్ ఉంటుందో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్లాగే గుర్తించాలి. ఇంకా ఫైనల్లీ వాళ్ళకి ఈ యొక్క లైక్ ఈ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి మనం కాపాడడానికి కొన్ని లాస్ అనేవి వాళ్ళకి అందించడం ద్వారా మనం వాళ్ళకి న్యాయాన్ని సమకూర్చగలం. సో ఇది ఫైనల్లీ that is for the today's lesson on confronting marginalization. So I hope you found this explanation helpful. So don't forget to like, share, subscribe to our channel for more educational videos. So see you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.